ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే యూట్యూబ్లో రోజుకు ఎన్నిసార్లు వీడియోస్ అప్లోడ్ చేయొచ్చు, మనం అప్లోడ్ చేసినటువంటి వీడియోస్ను యూట్యూబ్ మన యొక్క ప్రేక్షకులకు ఎన్నిసార్లు నోటిఫికేషన్ రూపంలో పంపిస్తుంది అనేటటువంటి విషయంపై క్లారిటీ చూద్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ పాయింట్ వచ్చేసి యూట్యూబ్లో రోజుకు ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేయొచ్చు అంటే, కొత్తగా ఎవరైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఉంటారో వారైతే ప్రస్తుతానికైతే 1 లేదా 2, 3 ఇన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఎవరైతే మొబైల్ వెరిఫికేషన్ అంటే 2 స్టెప్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకొని ఉంటారో వాళ్ళు మాత్రమే రోజుకి 13 వీడియోలు అయితే అప్లోడ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఈ 13 వీడియోలు అప్లోడ్ చేసినవన్నీ కూడా మనము ఏ విధంగా ప్రేక్షకులకు నోటిఫికేషన్స్ వెళ్తాయి అని చూస్తే, ఒక్క రోజుకి యూట్యూబ్ ద్వారా ప్రేక్షకులకు 3 సార్లు మాత్రమే నోటిఫికేషన్స్ అయితే వెళ్తాయి. ఫ్రెండ్స్, అది ఏ విధంగా ఏ టైమ్స్లో వెళ్తాయి అనేది నేను ప్రాక్టికల్గా వేరే ఛానల్లో చేసి కూడా చూశాను. మీరు కూడా నేను ఇప్పుడు చెప్పే టైమింగ్స్ ఉన్నాయి, ఏదైతే చెప్తానో ఈ టైమింగ్లో పెడితే ప్రేక్షకులకు 70% నోటిఫికేషన్ రూపంలో పోతాయి. ఎప్పుడైతే ఇవి నోటిఫికేషన్ రూపంలో ఈ వీడియోలు ప్రేక్షకులకు పోతాయో అప్పుడు ఒక 20 మెంబర్స్కి పోయింది ఇది నోటిఫికేషన్ అనుకోండి. వీడియో 20 మెంబర్స్కి పోయినప్పుడు ఈ 20 మెంబర్స్ వాచ్ టైంని అంటే ఈ ఫస్ట్ ఇంప్రెషన్ ఆ వ్యూ ఎవరైతే చూస్తారో ఫస్ట్ వ్యూ ఆ వ్యూ ఇంప్రెషన్ కొట్టాలి, అంటే అది లాస్ట్ వరకు చూడాలి. ప్లస్ దానికి ఒక లైక్, ఆ యొక్క ఫీలింగ్ అతనిలో కలగాలి. దాన్నే యూట్యూబ్ ఆల్గారిథం అంటారు. యూట్యూబ్ ఆల్గారిథం వచ్చేసి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటిది. అది పసిగడుతుంది ఆ యొక్క మనిషి ఇంట్రెస్ట్గా వీడియోని చూస్తున్నాడా లేక బోరింగ్గా చూస్తున్నాడా అని. ఎప్పుడైతే ఆ మనిషి సిటిఆర్లో ఇంప్రెషన్స్ పెరుగుతాయో అప్పుడు ఆటోమేటిక్గా ఆ వీడియో వైరల్ అవుతుంది. సో ఫస్ట్ మనం చేయాల్సిన స్టెప్ ఏంటంటే, మన యొక్క వీడియో నోటిఫికేషన్ రూపంలో అయినా కూడా అట్లీస్ట్ పోవాలి. పోయిందంటే మన యొక్క ప్రయత్నం 50% ఫలించినట్లేదు. పోయినప్పుడు మన యొక్క కంటెంట్ బాగుంటే ఆటోమేటిక్గా జనాల్లోకి వెళ్తే వాళ్ళు చూస్తారు. లైక్స్ చేసే కొద్దీ అది రీచ్ పెరిగి ఇంప్రెషన్స్ పెరిగి వైరల్ అయ్యే అవకాశాలు అయితే చాలా ఎక్కువ ఉంటాయి. ఈ విధంగా అది ఏ టైంలో నోటిఫికేషన్స్ వెళ్తాయంటే, మార్నింగ్ 10కి వీడియో అప్లోడ్ చేసి యూట్యూబ్ స్టూడియోలో మార్నింగ్ 10కి యూట్యూబ్లో అప్లోడ్ చేసి ఒక 15 నిమిషాలు అన్లిస్టెడ్లో పెట్టుకొని యూట్యూబ్ స్టూడియోకి వచ్చి మీరు అక్కడ థంబ్నెయిల్, టైటిల్, ట్యాగ్స్, డిస్క్రిప్షన్స్ ఇవన్నీ కూడా నీట్గా పెట్టుకొని 11:30కి ఎగ్జాక్ట్ మార్నింగ్ 11:30కి పబ్లిష్ చేయండి. ఈ టైంలో చేస్తే చాలా ట్రాఫిక్ ఒక రకంగా ఫుల్గా తక్కువ ఉంటుంది, నోటిఫికేషన్స్ ఈజీగా పోతుంది. ఇదొకటి. నెక్స్ట్ మధ్యాహ్నం 3 గంటలకి ఈ టైంలో కూడా మీరు వీడియో పబ్లిష్ చేయాలి. పబ్లిష్ చేస్తే అక్కడ కూడా నోటిఫికేషన్ వెళ్తాయి. రాత్రి 9 గంటలకు కన్నా మీరు వీడియో అప్లోడ్ చేస్తే నోటిఫికేషన్ 70% ప్రజలకి రీచ్ అవుతాయి. ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా నేను ప్రాక్టికల్గా చేసి చూసాను. మీరు కూడా చేయండి, డబ్బులు సంపాదించండి యూట్యూబ్లో. ఫ్రెండ్స్, నేను మీ వెంకటేష్, మీరు చూస్తున్నారు వెంకీ టాక్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోకి నేను ఇచ్చే లైక్స్ టార్గెట్ వచ్చేసి 10,000 లైక్స్. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మాత్రం ఒక లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. మరిన్ని యూట్యూబ్కు సంబంధించినటువంటి కోర్స్ వీడియోలు మన ఛానల్లో ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయి. సో కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోను ఒక లైక్ చేసి షేర్ చేసి మనల్ని ఎంకరేజ్ చేయండి.